అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. సో నిన్నే మా సభలు కంప్లీట్ అయ్యాయి. సో కొంచెం నీరసంగా ఉంది, బట్ అయినా కానీ మీతో ఈ మాటను పంచుకోవడానికి ఎంతగానో సంతోషపడుతున్నాను. దేవుడు చక్కగా గ్రాండ్ క్రిస్మస్ అంతా కూడా చాలా సంతోషంగా ఆనందంగా ప్రభు జరిగించారు. మీరందరూ చేసిన ప్రార్థన బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఈ మాటని చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తోడున్నప్పుడు ఏ కార్యమైనా చాలా సులువుగా జరుగుతూ ఉంటుంది. దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు ఎంత బలమైన శత్రువు మన ముందు నిలబడినా సునాయాసంగా వాటిని జయించగలిగిన శక్తి ప్రభు మనకి ఇస్తూ ఉంటారు. వాస్తవానికి అదే మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి ఒక చక్కటి విశ్వాస నాయకుడు మృతి చెందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కొక్కసారి అడ్రస్ తెలియని పరిస్థితి అని అనుకోవచ్చు. ఎందుకంటే వారు అటు ఇటు తొట్టిల్లుతూ రకరకాల స్వభావాలు కలిగిన వారందరినీ నడిపించడానికి ప్రభు ఒకరు ఎన్నుకున్నాడు. ఆయనే యెహోషువతో ప్రభు మాట్లాడుతుంటాడు కదా, అయ్యా నేను నీకు తోడుగా ఉంటాను. ఒకసారి ఆ మాటలు చదువుదామా? ఒకసారి అందరము దేవుని వాక్యం తెరిచి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ మనుష్యుడు మన ముందర నిలవలేకుండా ప్రభు మనల్ని కాచి కాపాడగలిగిన సమర్థుడు. లక్షల మంది ప్రజలను నడిపించడానికి లేదా అనేక మంది జనముల మధ్యన ప్రభు వారిని మహిమపరచడానికి దేవుడు ఇష్టపడుతూ యెహోషువకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉంటానయ్యా, ఏ మనుష్యుడు నీ ముందర నిలవలేకుండా నేను నిన్ను కాపాడుతాను. పూర్తి బాధ్యత ప్రభు తీసుకున్నాడు. ఈరోజు నేను అంటాను, దేవుని తోడు మనం కోరుకోగలిగితే చాలండి. దేవుడు నిన్ను అందరి ముందర ఘనపరిచి బలం ఇచ్చి నడిపించగలిగిన దేవుడు. ఈరోజు నిన్న మా క్రిస్మస్ ఆరాధనలో జరిగిన సందర్భం ఏంటంటే, ఇక్కడ దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలందరూ చాలామంది వచ్చారు. ఆ చివరికి వెళ్ళి నిలబడి ప్రభువుని ఒకటి అడుగుతా ఉన్నాను, ప్రభా, ఒకప్పుడు మా బ్రతుకులు ఒంటరి జీవితాలు, కానీ ఈరోజు ఒక ఘనమైన పరిచర్య మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలని ప్రభుకి ఎంతగానో మహిమ చెల్లిస్తూ వచ్చాం. నిజమే, దేవుని వాక్యం అంటది కదా, నేను విడిపడు నిన్ను ఎడబాయడని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు ప్రియ సంగమా, ఒకటి దేవుని తోడు మనం కోరుకుంటే చాలు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. ఆ రోజు యెహోషువకు దేవుడు ధైర్యం చెప్పాడు, నడిపించాడు. ఈరోజు నీకు కూడా అదే వాక్యాన్ని బట్టి ప్రభు ధైర్యం చెప్తున్నాడు. కేవలం ఒకటే నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. ఎంతోమంది శత్రువులు ఉన్నారు, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి అని భయపడుతూ బ్రతకొద్దయ్యా. ఒకే ఒక్కటి ధైర్యంగా అడిగేసి, ప్రభా నువ్వు ఉన్నావు, నేను బ్రతుకుతాను, జయిస్తాను, నీ శక్తి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయండి. ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేయండి. ప్రభు గొప్ప మేలులు మీ బ్రతుకులో ప్రభు జరిగించుదురుగాక. ఆమేన్.